గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్కు లేఖ రాశారు. ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న చంద్రబాబు ప్రేరేపిత హింసోన్మాదాన్ని అడ్డుకోవాలని, విధ్వంసాన్ని అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు వేడుకున్నారు. సాక్ష్యాలతో సహా ప్రభుత్వ ప్రాయోజిత నేరాలను, ఘోరాలను కళ్లకు కట్టినట్లుగా అందరికీ చూపించారు. అయినా ఫలితం కనిపించటం లేదు. ప్రమాణ స్వీకారం అయిపోయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన ప్రారంభమైనా సరే టీడీపీ గూండాల వేట కొనసాగుతూనే ఉంది. ఒక పక్క హింసకు చోటు లేదని చెబుతూనే మరోపక్క దాడులను, అల్లర్లను, అరాచకాలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అదే రోజు నుంచి ఆ మాటకొస్తే ఫలితాలు పూర్తిగా వెలువడకముందే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులపై దాడులు మొదలుపెట్టారు. వైఎస్ఆర్ విగ్రహాలను తొలగించడం, ధ్వంసం చేయటం, ప్రభుత్వ కార్యాలయాలపై దాడి, శిలాఫలకాల కూల్చివేత అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినికులపైన దాడులు చేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో పచ్చ పార్టీ అరాజక శక్తుల స్వైర విహారం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇక్కడ ఈ ఫోటోల్లో రక్తమూడుతూ గాయాలతో కనిపిస్తున్న వీరిద్దరి పేర్లు మద్దెల పవన్, మద్దెల రాజేష్. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన వీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. మొన్నటి ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారని ఈ అన్నదమ్ములిద్దరిపైనా కక్ష పెంచుకున్నారు టీడీపీ నేతలు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అనుచరులైన కొర్రా సత్తి, గెడ్డం అశోక్, ఆవాల సాయితో సహా దాదాపు 30 మంది కర్రలు, బీరు బాటిళ్లతో విచక్షణారహితంగా వీరిపై దాడి చేశారు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ గా పనిచేసినందుకే తన బిడ్డలపై దాడి చేశారని పవన్, రాజేష్ల తల్లి ఆవేదన చెందుతున్నారు. వైఎస్సీపీలో చురుగ్గా పనిచేస్తున్నారని నా ఇద్దరు పిల్లలని తెలుగుదేశం క్యాడర్స్ కొట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా మీరు గెలిచిన కాడి నుంచి అరాచకమే జరుగుతుంది. అయ్యా, ఈ అరాచకాన్ని ఆపు. నారా లోకేష్, నువ్వు కూడా ఎన్నో టింట్లు పెడుతున్నావు కదా, వైఎస్సీపీ వాళ్ళ మీద దాడులను ఆపండి. 21వ డివిజన్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన గద్దె రామ్మోహన్, నిద్రపోతున్నావా? మేలుకో. ఇదో కృష్ణలంకలో జరుగుతున్న దారుణానికి నువ్వే బాధ్యుడివి. నా 3 బిడ్డలు భర్త లేకుండా బతుకుతున్న నేను కోర్టు ఆవరణలో కొట్టారు 19 మంది, 20-30 మంది కుర్రాళ్ళు, మీ కుర్రాళ్ళు, తెలుగుదేశం కుర్రాళ్ళు వచ్చి కోర్టు ఆవరణలో. అంటే మీరు తెలుగుదేశం వాళ్ళు గెలిచారు కాబట్టి మీ హవా సాగుతుందని మీ హవాని కోర్టులో కూడా నిర్వహించారు కాబట్టి ఈ తల్లి ఆవేదనని మీరు అందరూ గమనించాలి. పవన్ కుమార్ గారు, మీరు కూడా గెలిచారు కదా, గాజు గ్లాసు అంతా న్యాయమే చేస్తుంది అన్నారు కదా. ఇక్కడ అన్ని అన్యాయాలే జరుగుతున్నాయి నాన్న. పల్లెటూరుల్లో అన్యాయాలు జరుగుతున్నాయి. ఆ సిటీ విజయవాడ కృష్ణలంక నడు బొడ్డులో 2 బిడ్డలని దారుణంగా కర్రలతో, సీసాలతో దాడి చేశారు. మీ అందరు స్పందించి నాకు న్యాయం జరగాలి. నా పిల్లలు కోర్టులో నుంచి బయటకు వస్తున్న పిల్లలు 2 ఆపి కొట్టారు. నువ్వు నా తూర్పు నియోజకవర్గం గెలిచిన సభ్యుడు కాబట్టి దీన్ని నువ్వు ఖండించాలని ఒక తల్లి ఆవేదనతో కోరుకుంటున్నా. నేను, నా పేరు మద్దెల మల్లిక. ఇంతకుముందు కూడా దాడి చేశారు తెలుగుదేశం వాళ్ళే, అప్పుడు కూడా నేనేం బాధపడలా. కానీ మీ పార్టీ నిన్న ప్రమాణ స్వీకారాలు అయినాయో లేదో మళ్ళా మీ కుర్రాళ్ళు దాడికి పాల్పడుతున్నారు. ఎంతమందిని చంపేస్తారు, ఎంతమంది భార్యలను ఏడిపిస్తారు, ఎంతమంది తల్లులను ఏడిపిస్తారో చెప్పండి. నాకు ఈ గెలిచిన వాళ్ళు మొత్తం నాకైతే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ హింసోన్మాదుల చేతిలో దెబ్బతిన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పవన్, రాజేష్లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలే టార్గెట్ గా రాష్ట్రంలో విచ్చలవిడిగా టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నారని, బాధితులకు అండగా నిలిచి అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్ఆర్సీపీ లీగల్ టీం సభ్యులు భరోసా ఇస్తున్నారు. మద్దెల పవన్, మద్దెల రాజేష్ అనేటువంటి ఇద్దరు కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి 21వ డివిజన్లో పనిచేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అయినటువంటి వాళ్ళు, వీళ్ళు పవన్, రాజేష్ కోర్టుకు వెళ్లి కోర్టులో వాయిదా చూసుకొని తిరిగి వస్తూ ఉండగా కోర్టు ప్రిమిసెస్లోనే ఆటోలో వచ్చి 30 మంది కర్రలతో, బీరు బాటిల్తో, రాడ్లతో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని హత్య చేయాలనేటువంటి పథకం పన్ని కోర్టు దగ్గరికి వచ్చి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం జరగటం, అక్కడ ఉన్నటువంటి లాయర్ల సహాయంతో వాళ్ళని అడ్డగించడం,
జరిగింది ఈ రోజు అండి. ఈ రకమైనటువంటి దాడులు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగానే అందరూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఇలాంటి వారు వీళ్ళిద్దరూ కూడా జరిగినటువంటి వాళ్ళల్లో సత్తి, అశోక్, మరి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 30 మంది వచ్చి దాడి చేయడం జరిగిందండి. ఇది ఏదైతే ఈ ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ రకంగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఒక పక్కన మేము కక్షలకి కార్పణ్యాలకు వెళ్ళమని చెప్పుకుంటూనే రెండో పక్షాల నుంచి ఈ ప్రకారంగా కార్యకర్తలు దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ రకంగా ఇలాంటి దాడులను మేము ఎదుర్కొంటామని లీగల్ సెల్ తరపు నుంచి మా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ అండగా ఉంటామని, వీళ్ల మీద న్యాయ పోరాటం చేస్తామని, కోర్టులలో కేసులు ఫైల్ చేస్తామని సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగిందండి. సిపి గారు స్పందించి వెంటనే ఎస్ఆర్పేట పోలీసులు రావడం, అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. పవన్ అనే ఆయన ఐసీలో ఉన్నారండి, కండిషన్ క్రిటికల్ గా ఉంది. వారిని ఈ యొక్క వీడియో చూస్తూ ఉంటే మనం ఎక్కడున్నామా అనిపిస్తూ ఉందండి. వీళ్ళని ఈ రకంగా ఎక్కడ మనం ఉన్నాము, బీహార్లో ఉన్నామా, మనం ఆంధ్రాలో ఉన్నామా అర్థం కాని పరిస్థితులలో ఈ యొక్క పగలు నడి రోడ్ల కోర్టు ప్రిన్సెస్ లో ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నా చంద్రబాబు ఖండించడం లేదు. విధ్వంసానికి తావు లేదని, హింసకు వ్యతిరేకమని ముక్తసరిగా అంటూనే అదే సమయంలో రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే దాడులు చేస్తున్నారన్నట్టుగా ఆయన రివర్స్ లో చిత్రీకరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చెయ్యకముందే మొదలైన దాడులు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ ప్రమాణాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పాయి. ప్రమాణ స్వీకారం తరువాత కూడా కొనసాగుతున్న విధ్వంసాలు, దాడులు, హత్యాయత్నాలు చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలకు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అరాచకాలపై, దాడులపై వైఎస్ఆర్సీపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతికి, గవర్నర్కు, కేంద్ర హోంమంత్రికి, మానవ హక్కుల సంఘానికి రాష్ట్రంలో కొనసాగుతున్న నరమేధంపై వివరంగా సాక్ష్యాలతో సహా వివరించారు. అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఒక ప్లాన్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం సోద్యం చూస్తున్నట్టున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం. అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గూండాయిజం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నిట్లో, మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాల నర్సరావుపేటలో, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు 2-3 వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి. ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ 7 రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా అన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించడం జరిగింది. దీనిపై వీళ్ళ దగ్గర స్పందన రాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం చేసే దానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా పార్టీ కట్టుబడి ఉంటుంది. వాళ్ళకు అండగా ఉండేదాన్ని కార్యక్రమం కూడా చేస్తాము. మొన్నటి ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో గురించి అందరికీ తెలుసు. అందులోని హామీలను అమలు చేయడానికి ఏం చేయాలో కసరత్తు చేయాల్సిన టీడీపీ నేతలు ఆ పని చేయడం లేదు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకునేలా పని చేయాల్సిన చంద్రబాబు దాని గురించి ఆలోచించకుండా అందరి దృష్టిని హింసోన్మాదం వైపు మరల్చారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు.